శిశిర్ కుమార్ ఘోష్ అనే వ్యక్తి 1875లో ఇండియన్ లీగ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోపాలకృష్ణ గోఖలే ఎవరైతే ఉన్నారో గాంధీ గారి గురువు. ఈయన 1915 సంవత్సరంలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దీనికి రిలేటెడ్గా లాలా లజపత్ రాయ్ ఎవరైతే ఉన్నారో 1921లో సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దాదాబాయి నౌరోజీ ఈయన ఫేమస్ రచన పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా మీకు అందరికీ తెలిసిందే. ఈ దాదాబాయి నౌరోజీ ఎవరైతే ఉన్నారో ఈయన ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనే దాన్ని 1866 ఇయర్లో స్థాపించినారు. నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ, దాంతోపాటు ఆయనతో కలిసి ఆనంద్ మోహన్ బోస్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ అసోసియేషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అంటే దాదాబాయి నౌరోజీ, ఇండియన్ అసోసియేషన్ అంటే సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఉన్నారో ఈయన విశ్వభారతి అనే దాన్ని ఏర్పాటు చేశారు. మదన్ మోహన్ మాలవ్య, లాలా లజపత్ రాయ్ ఇద్దరు కలిసి హిందూ మహాసభ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్వశ్చన్ ఇంతకుముందు ఏదో ఎగ్జామ్లో అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఈయన 1924 సంవత్సరంలో బహిష్కృత్ హితకారిణి సభ అనే దాన్ని ఏర్పాటు చేశారు. వినోబా భావే ఎవరైతే భూదాన ఉద్యమానికి సంబంధించిన నాయకుడు ఉన్నారో ఈయన సర్వోదయ సమాజ్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో విప్లవకారులుగా పేరు పొందిన గణేష్, వినాయక్, దామోదర్ సావర్కర్లు వీళ్ళ అన్నదమ్ములు. గణేష్ సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ 1899 సంవత్సరంలో మిత్రమేళ అనే విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేసినారు. ఈ మిత్రమేళ మన భారతదేశంలో మొట్టమొదటి రహస్య విప్లవ సంఘంగా ఏర్పాటైంది. దాని తర్వాత 1904 సంవత్సరంలో ఈ మిత్రమేళ ఏదైతే ఉందో అభినవ భారత్ అనేసి పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ జతిన్ ముఖర్జీ అనే వ్యక్తి 1914 సంవత్సరంలో గదర్ అనే విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేసినారు. జతీంద్రనాథ్ బసు, సత్యేంద్రనాథ్ బసు అనే ఇద్దరు ఆనంద్ మఠ్ అనే విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేసినారు. సూర్యసేన్ ఈయన ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ అనే దాన్ని ఏర్పాటు చేసినారు. వాంఛీ అయ్యర్ అనే వ్యక్తి భారతమాత అసోసియేషన్ అనే విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేసినారు. హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అనే దాన్ని సత్యేంద్రనాథ్ సన్యాల్, రామ్ ప్రసాద్ బిస్మిల్ అనే ముగ్గురు కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్న వ్యక్తులైతే ఈ కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఇప్పుడే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.